వెల్కమ్ టు ఏడీకే స్టడీస్. ఈ వీడియోలో మనం వచ్చేసరికి డేటా స్ట్రక్చర్స్ ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది డిస్కస్ చేసుకోబోతున్నాం. చాలా వరకు కొంచెం లేట్ అయింది, నాకు హెల్త్ ఇష్యూస్ అండ్ నా ఫోన్ కూడా బ్రేక్ అయిపోయిందని 2 days నేను పాజ్ తీసుకున్నాను. సో హియర్ ఆన్వర్డ్స్ ఐ విల్ నాట్ టేక్ ఏ పాజ్ ఫర్ యూ ఎంసీఎస్. 30th నుంచి ఎగ్జామ్స్ ఉందిగా. అండ్ బై ది వే అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ న్యూ ఇయర్ తెలుగు ఉగాది వచ్చేసరికి మీకు చాలా బాగా ఫ్లవర్స్ అనేది మీ కష్టాలకి ఫలితంగా ఉండాలని నేను నా తరపు నుంచి కోరుకుంటున్నాను. అండ్ మీకు ఎంసీఏలో మంచి మార్క్స్ అనేది 2 yearsలో మీరు గెయిన్ అనేది చేయాలని ఐ విల్ ప్రే ఫర్ యూ. అండ్ డిఎస్ఏ నోట్స్ అనేది మీకు కావాలంటే ఇట్ ఈస్ అవైలబుల్ ఫర్ 69 రూపీస్. ఇది వచ్చేసరికి హ్యాండ్ రిటన్ నోట్స్ అయితే కాదు. సో మీకు వాట్సాప్కి ఈ నెంబర్కి చేస్తే నేను మీకు నోట్స్ అనేది ఆఫ్టర్ ది పేమెంట్ మీకు అనేది ఇచ్చేస్తాను. సో మాకు డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గరిథమ్స్తో పాటు చాలా వరకు ఆపరేటింగ్ సిస్టమ్స్, స్టాటిస్టిక్స్, కంప్యూటర్ ఆర్గనైజేషన్ అండ్ ఆర్కిటెక్చర్, ఓఓపి విత్ జావా అండ్ డేటా స్ట్రక్చర్స్, ఈ అన్ని సిలబస్ వచ్చేసరికి నోట్స్ వచ్చేసరికి అవైలబుల్ ఫర్ దిస్ మనీ. అండ్ నోట్స్తో పాటు మీకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది ఈ 3 అనేది మీకు ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది. కావాల్సిన వాళ్ళు వాట్సాప్లో చేయండి. మీకు అన్ని 5 సబ్జెక్ట్స్ కావాలంటే ఇట్స్ అవైలబుల్ ఫర్ 249 రూపీస్. ఒక్కొక్క సబ్జెక్ట్ మీరు పెట్టుకుంటే మీకు అమౌంట్ అనేది కొంచెం ఎక్కువ అవుతుంది. అండ్ ఇట్ ఈస్ అన్ ట్రస్ట్ వర్తీ ఛానల్ అండి. యూ కెన్ బిలీవ్ ఇట్. 1 year నుంచి ఎంసీఏ వాళ్ళకే రన్ చేస్తున్న ఛానల్. ఆంధ్ర యూనివర్సిటీలో మా ఛానల్ తప్పించి ఏ ఛానల్ మీకు హెల్ప్ అనేది ఉండదు. సో హియర్ ఆర్ అవర్ సమ్ ఆఫ్ అవర్ రివ్యూస్ అండి. యూ కెన్ సీ చాలా వరకు ఫస్ట్ ఇయర్స్ కూడా తీసుకున్నారు మీ బ్యాచ్లో ఉన్న వాళ్ళకి. అండ్ పిఎస్క్యూటీ నోట్స్ అనేది చాలా మంది తీసుకున్నారు. అండ్ రివ్యూస్ చూడండి, పెట్టిన వెంటనే నోట్స్ అనేది నేను పెట్టేస్తాను. ఇట్ ఈస్ నాట్ ఏ ఫేక్ ట్రామా. యూ డోంట్ బీ ఇన్ దట్ స్టేట్. సో ఇప్పుడు మనం వచ్చేసరికి యూనిట్ 1 వచ్చేసరికి డేటా స్ట్రక్చర్స్కి వెళ్ళిపోదాం. ఇంకా 7 యూనిట్స్ చాలా ఈజీగానే ఉంటుంది, తక్కువ క్వశ్చన్స్ ఉంటుంది డేటా స్ట్రక్చర్స్ కాబట్టి. ఫస్ట్ వచ్చేసరికి డిఫైన్ డేటా స్ట్రక్చర్ అండ్ ఇట్స్ టైప్స్ విత్ అప్లికేషన్. వాట్ ఆర్ ది కామన్ ఆపరేషన్స్ అప్లైడ్ ఇన్ డేటా స్ట్రక్చర్. డేటా స్ట్రక్చర్స్ యొక్క నార్మల్ టైప్స్ ఏంటి, నాన్ లీనియర్ అండ్ నాన్ లీనియర్ గురించి రాస్తారు. దాని యొక్క అప్లికేషన్స్, ఆపరేషన్స్ ఏమేమి డేటా స్ట్రక్చర్స్ మీద ఇంప్లై అవుతుంది దాని గురించి అనేది యూ విల్ రైట్. ఇట్ ఈస్ అన్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. సెకండ్ వన్ వచ్చేసరికి వాట్ ఈస్ అన్ అరే, ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అరే అండ్ ఇట్స్ రిప్రజెంటేషన్ లేదంటే డిక్లరేషన్ అని ఇవ్వచ్చు. విత్ అన్ ఆల్గరిథం అయితే ఒక కోడ్ అనేది ఈదర్ ఇన్ సి ఆర్ జావా ఆర్ పైథాన్ మీరు ఏదైనా రాసుకోవచ్చు. కోడ్ అనేది ఆల్గరిథం అంటే రాయాల్సింది వస్తుంది. థర్డ్ వన్ వచ్చేసరికి టైం కాంప్లెక్సిటీ అడిగారు. టైం కాంప్లెక్సిటీ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, ఎవ్రీ ఇయర్ వస్తుంది. యూజింగ్ ఓ నోటేషన్ గురించి రాయమన్నారు. అండ్ డిస్కస్ అబౌట్ యావరేజ్ అండ్ బెస్ట్ కేస్ అండ్ వరస్ట్ కేస్ కాంప్లెక్సిటీస్ గురించి రాయమన్నారు. సో ఈ ఫస్ట్ 3 క్వశ్చన్స్ వచ్చేసరికి ఎస్ఐకి చాలా ఇంపార్టెంట్. అండ్ 4, 5, 6 కూడా ఇంపార్టెంటే. ఫోర్త్ వన్ వచ్చేసరికి రీప్రజెంటేషన్ ఆఫ్ అరే ఇన్ ఏడిటి అంటే 5th క్వశ్చన్లో ఉంటుంది చూడండి. అబ్స్ట్రాక్ట్ డేటా టైప్ గురించి రాయమన్నాడు. సో 6th క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్, లాంగ్కి రికర్సివ్ ఆల్గోరిథం రాయమన్నారు. అనాలిసిస్ ఆఫ్ రికర్సివ్ ఆల్గోరిథం యూ హ్యావ్ టు స్టడీ. సో దట్స్ ఆల్ ఫ్రమ్ దిస్ యూనిట్ 1. మీకు 2 మార్క్స్కి వచ్చేసరికి నేను సపరేట్గా మీకు వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాను. లేకపోతే మీరు నోట్స్ కొంటున్నప్పుడే నేను మీకు 2 మార్క్స్ అనేది సపరేట్గా ఒక పీడిఎఫ్లో ఆ సబ్జెక్ట్ అనేది పెట్టేస్తాను. సో నో వరీస్. యూనిట్ 2 వచ్చేసరికి స్టాక్స్ అండ్ క్యూస్ అండి. లీనియర్ డేటా స్ట్రక్చర్స్లో స్టాక్స్ వచ్చేసరికి క్యూస్. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి క్యూస్ అండ్ టైప్స్ ఆఫ్ క్యూస్, ఎలాంటి ఆపరేషన్స్ పర్ఫామ్ అవుద్ది క్యూ మీద దాని మీద రాస్తారు. అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి స్టాక్ విత్ ఎ నీట్ స్కెచ్ డయాగ్రామ్ ఆపరేషన్స్ విత్ అరే ఇన్ఫిక్స్ ప్రీఫిక్స్ అండ్ మళ్ళీ ఇన్ఫిక్స్ వచ్చింది. ఈ 2 క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్ అండి. స్టాట్ వచ్చేసరికి ఏ ఆర్డర్ని ఫాలో అవుతుంది, ఫస్ట్ అవుట్ ఆ ఫిఫో అనేది ఫాలో అవుతుంది. సో అలాగా ఆపరేషన్స్ అనేది రాయాలి. ఈ 2 క్వశ్చన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. థర్డ్ క్వశ్చన్ వచ్చేసరికి నాన్ రికర్సివ్ ప్రోగ్రామ్ గురించి రాయమన్నారు. టు కన్వర్ట్ ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ ఇంటూ పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్. ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ నుంచి పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ నుంచి రాయమన్నారు. దీంట్లో కొన్ని సమ్స్ కూడా అడుగుతారు, పెద్ద టఫ్ ఏమి ఉండదు. 5th, 6th ఉన్నాయి కదా, ఆ సమ్స్ అడుగుతారు. ఫోర్త్ వన్ వచ్చేసరికి డిస్కస్ ఇన్ఫిక్స్ టు ప్రిఫిక్స్ కన్వర్షన్ ఆల్గోరిథం విత్ స్టాక్ని యూస్ చేసుకుని ఒక ఎగ్జాంపుల్ రాయమన్నది, యూ విల్ రైట్ ఇట్. 5th వన్ ఎక్స్ప్లెయిన్ ది ప్రొసీజర్ టు ఎవాల్యుయేట్ పోస్ట్ ఫిక్స్. ఒక నంబర్ ఒక పాలినామియల్ అనేది ఇచ్చారు, 6234 - 382 డివైడెడ్ ప్లస్ మల్టిప్లైడ్ బై 243 ప్లస్. దీన్ని మనం ఎవాల్యుయేట్ చేయాలి పోస్ట్ ఫిక్స్కి. అలాగే 6th వన్ కూడా సేమ్ పోస్ట్ ఫిక్స్ నోటేషన్ ఫర్ ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్. ఇవన్నీ ఆన్సర్స్ కావాలంటే నన్ను అడగండి. థర్డ్ క్వశ్చన్ వచ్చేసరికి లింక్డ్ లిస్ట్. థర్డ్ యూనిట్ వచ్చేసరికి చాలా ఈజీగానే ఉంటుంది. ఫస్ట్ వన్ వచ్చేసరికి వాట్ ఈస్ లింక్డ్ లిస్ట్ అండ్ వాట్ ఆర్ ఇట్స్ టైప్స్. అండ్ నెక్స్ట్ ఫాలోయింగ్ క్వశ్చన్ ఇస్ కంపేర్ అండ్ కాంట్రాస్ట్ అరేస్ అండ్ లిస్ట్. అరేస్ అండ్ లిస్ట్ని కంపేర్ చేయమంటాడు, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. అండ్ వాట్ ఆర్ ఇట్స్ టైప్స్ అంటే సింగిల్ వస్తుంది, డాల్బీ వస్తుంది అండ్ సర్క్యులర్ లింక్డ్ లిస్ట్. ఇది ఈ మూడింటి వాటి మీద రాస్తారు. సెకండ్ వన్ వచ్చేసరికి రైట్ అండ్ ఆల్గోరిథమ్ టు ఇన్సర్ట్ ఏ నోడ్ అట్ బిగినింగ్ ఆఫ్ సర్క్యులర్ లిస్ట్. సర్క్యులర్ లిస్ట్లో బిగినింగ్ ఒక నోడ్ అలా ఇన్సర్ట్ చేస్తారని కోడ్ రాయమన్నారు. థర్డ్ వన్ వచ్చేసరికి
లింక్డ్ లిస్ట్ పైన పనిచేసే ఆపరేషన్స్ అన్నీ మీరు చదువుకోండి. లైక్ ఇన్సర్షన్, డిలీషన్, సింగిల్ లింక్ లిస్ట్‌లో ఒక కాన్కాటనేషన్ ఆపరేషన్ కూడా చదువుతారు. ఫోర్త్ క్వెషన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. వెరీ, వెరీ ఇంపార్టెంట్. ఇష్యూస్ ఇన్ లింక్డ్ లిస్ట్. లింక్డ్ లిస్ట్‌లో ఉన్న ఇష్యూస్, అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ అన్నీ రాసేయండి. డంప్ చేసేయండి ఇక్కడ. ఫిఫ్త్ క్వెషన్ వచ్చేసరికి ఇంప్లిమెంటేషన్ ఆఫ్ స్టాక్స్ క్యూస్ అండ్ ప్రయారిటీ క్యూస్. ఇక్కడ ప్రయారిటీ క్యూస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఐయామ్ స్ట్రెస్సింగ్ ఇట్ అండ్ సేయింగ్ యూ. ప్రయారిటీ క్యూస్. ఓకే. సో దిస్ ఈస్ ఫ్రమ్ థర్డ్ యూనిట్. ఫోర్త్ యూనిట్ వచ్చేసరికి ఫోర్త్ యూనిట్లో నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది అడుగుతారు. ఫోర్త్ యూనిట్ వచ్చేసరికి ట్రీస్ కొంచెం ఎక్కువ క్వశ్చన్స్ ఉన్నాయి. యూ హ్యావ్ టు ప్రిపేర్ ఇట్ విత్ నీడ్ స్కెచ్. ఎక్స్పౌండ్ ఏ ట్రీ అండ్ ఇట్స్ టెర్మినాలజీ. ట్రీ అంటే ఏంటి, దాని యొక్క టెర్మినాలజీ అంటే ఏంటని బేసిక్ టెర్మినాలజీ రాయమన్నారు. అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి బైనరీ ట్రీ అండ్ ఇట్స్ టెర్మినాలజీ. కన్స్ట్రక్ట్ ఏ బైనరీ ట్రీ యాజ్ ఫాలోస్. కన్స్ట్రక్ట్ చేయమన్నారు. ప్రీ ఆర్డర్ ట్రావర్సల్ నుంచి కొన్ని ఆల్ఫాబెట్స్ ఇచ్చారు. దాంట్లో బైనరీ ట్రీ అనేది డయాగ్రామ్ వేసి కన్స్ట్రక్ట్ అనేది చేయాలి. కోడ్ ఏం అవసరం లేదు. థర్డ్ వన్ వచ్చేసరికి ఇంప్లిమెంటేషన్ ఇష్యూస్ ఆఫ్ థ్రెడెడ్ బైనరీ ట్రీస్. థ్రెడెడ్ బైనరీ ట్రీస్ అంటే ఏంటని తెలుసుకోండి. దాంట్లో ఉన్న ఇంప్లిమెంటేషన్ ఇష్యూస్ అనేది నేర్చుకోండి. సెకండ్ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. నంబర్ ఆఫ్ టైమ్స్ అనేది ఇలాంటి మోడల్ అనేది ఇచ్చారు కాబట్టి చూసుకొని వెళ్ళండి. ఇది ప్రీవియస్ ఇయర్లో కూడా ఇచ్చారు. Fourth one, binary tree and their traversals with example. Fifth one, tree searching, insert, delete from a node. And sixth one వచ్చేసరికి prove the total number of edges in a complete binary tree with n terminals is 2n minus 1. Prove చేయమన్నారు. 1 year question. Important. This is also sixth. సెవెంత్ వన్ వచ్చేసరికి వెరీ ఇంపార్టెంట్ ఇన్ దిస్ యూనిట్. ఏవిఎల్ ట్రీ గురించి రాయమంటారు. ఏవిఎల్, వాట్ ఈస్ ఏవిఎల్ ట్రీ ఎక్స్ప్లెయిన్ చేయమంటారు. దాంట్లో ఉన్న ఆపరేషన్స్, లిమిటేషన్స్, అడ్వాంటేజెస్ అండ్ ఎక్కడెక్కడ అప్లై అవుతుంది అని వీటన్నిటి గురించి రాయమంటారు. ఈ డిగ్రీ ఆఫ్ యానోడ్ ఇన్ ఏ ట్రీ, ఇన్ అండ్ అవుట్ డిగ్రీ 2 మార్క్స్కి అడుగుతారు. సో ప్రిపేర్ ఇట్. సో ఈ యూనిట్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వచ్చేసరికి 1, 2, 3, 6, 7 ఈ క్వశ్చన్స్ అనేది ప్రిపేర్ అవ్వండి. ఫిఫ్త్ వన్ వచ్చేసరికి సర్చింగ్ అండి. సర్చింగ్ అండ్ సార్టింగ్ ఫిఫ్త్ యూనిట్. సిక్స్త్ యూనిట్ వచ్చేసరికి సార్టింగ్. ఫిఫ్త్ యూనిట్ అంటే ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ సీక్వెన్షియల్ సర్చింగ్ అండ్ ఇట్స్ ఎఫిషియన్సీ. సర్చింగ్ అంటే ఏంటి, దాంట్లో కొన్ని ఆల్గరిథమ్స్, మీకు 4 ఆల్గరిథమ్స్ ఉన్నాయి. ఆ 4 ఆల్గరిథమ్స్ చదివేస్తే యూనిట్లో మిమ్మల్ని కొట్టేవాడే ఎవడలేడు. సెకండ్ వన్, వాట్ ఈస్ సర్చింగ్ అండ్ ట్రాన్స్పోజ్ సీక్వెన్షియల్ సర్చ్. వెరీ ఇంపార్టెంట్. థర్డ్ వన్, హ్యాష్ టేబుల్ స్ట్రక్చర్ గురించి రాయమన్నాడు. అండ్ ఫిఫ్త్, సిక్స్త్ క్వశ్చన్లో మీకు కొన్ని క్వశ్చన్స్ అనేది ఏమంటారు, దాని యొక్క ప్రొసీజర్స్ అడుగుతారు. లీనియర్ సెర్చ్ అయితే ఈజీగానే ఉంటుంది, కానీ బైనరీ సెర్చ్ అండ్ ఇంటర్పోలేషన్ సెర్చ్ వచ్చేసరికి మీకు ప్రొసీజర్స్ ఎక్కువ ఉంటాయి. స్టెప్ బై స్టెప్ రాయమంటారు బైనరీ అండ్ ఇంటర్పోలేషన్ సెర్చ్ గురించి. సో లీనియర్ సెర్చ్, బైనరీ సెర్చ్ అండ్ ఇంటర్పోలేషన్ సెర్చ్ గురించి అయితే బాగా చదువుకోండి. సో దిస్ ఈస్ ఆల్ ఫ్రమ్ దిస్ యూనిట్. చాలా సింపుల్గానే ఉంటుంది. ఒక 1 hour కూర్చుంటే వచ్చేస్తుంది ఈ యూనిట్. సిక్స్త్ యూనిట్ కూడా సిమిలర్ టు ఫిఫ్త్ యూనిట్, తక్కువ క్వశ్చన్సే ఉంటాయి కానీ ఇంపార్టెంట్. ఇక్కడ సార్టింగ్ గురించి వస్తుందంటే, సార్టింగ్ అంటే అసెండింగ్ ఆర్డర్ ఫాలో అవుతుంది. కంపేర్ అండ్ కాంట్రాస్ట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సార్ట్స్ అండ్ ఇట్స్ ఎఫిషియన్సీ. సార్ట్స్ అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ సార్ట్స్ ఉంటాయి, నెంబర్ ఆఫ్ సార్ట్స్ ఉంటాయి, కానీ మీ సిలబస్లో ఉన్నది రాయండి. అండ్ ఇట్ ఎఫిషియన్సీ. సెకండ్ వన్ వచ్చేసరికి హీప్ అండ్ ఇన్సర్షన్ సార్ట్ గురించి. థర్డ్ వన్ బబుల్ సార్ట్. బబుల్ సార్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, దీని మీద కోడ్ కూడా రాయమంటారు. ఫోర్త్ వన్ షెల్ అండ్ క్విక్ సార్ట్ గురించి రాయమన్నారు. ఫిఫ్త్ వన్ మర్జ్ రాడిక్ సార్ట్ అండ్ ఇట్స్ ఎఫిషియన్సీ విత్ ది ఫాలోయింగ్ ఆర్డర్డ్. సిక్స్త్ వన్ ఈజ్ ఇంపార్టెంట్ అండి, చాలాసార్లు ఇచ్చారు ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది. స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ ఫర్ సార్టింగ్ ఎలిమెంట్స్. నంబర్స్ ఇచ్చారు యూజింగ్ క్విక్ సార్ట్ అండ్ హీప్ సార్ట్ టెక్నిక్స్ని. ఇలాగా ఒక నంబర్ ఇచ్చి మిమ్మల్ని సార్ట్ చేయమంటారు. ఈదర్ ఇన్ బబుల్ సార్ట్ ఆర్ ఇన్సర్షన్ సార్ట్ ఆర్ సెలక్షన్ సార్ట్ కూడా ఉంటుంది. అలాంటి సార్టింగ్ టెక్నిక్స్ని యూజ్ చేసుకొని ఇలాంటిది ప్రొసీజర్ అనేది రాయాలి. ఒకవేళ మీరు ప్రొసీజర్స్ అనేది యూట్యూబ్లో విజువల్గా మీరు చూస్తే ఈజీగా గుర్తుంచుకుంటారు. అలాగైతే ఈజీగా రాసేస్తారు చదవకపోయినా. యూనిట్ 7 వచ్చేసరికి గ్రాఫ్స్ ఈజ్ ఆల్సో అన్ ఇంపార్టెంట్ యూనిట్, కానీ అంత ఎక్కువ క్వశ్చన్స్ అనేది రాదు, కానీ లాంగ్ ఆన్సర్స్లోనే సబ్ క్వశ్చన్స్గా వస్తాయి. గ్రాఫ్స్ అనేది ఎక్స్ప్లెయిన్ గ్రాఫ్ అండ్ ఇట్స్ రీప్రజెంటేషన్ విత్ ఇట్స్ అప్లికేషన్స్. సెకండ్ క్వశ్చన్ వచ్చేసరికి గ్రాఫ్ ట్రావెల్స్ అండ్ స్పానింగ్ ఫారెస్ట్ గురించి రాయమన్నారు. థర్డ్ వన్ వచ్చేసరికి టోపోగ్రాఫికల్ సార్టింగ్ ఆఫ్ నోట్స్. ఫోర్త్ వన్ వచ్చేసరికి మినిమం స్పానింగ్ గ్రాఫ్స్ విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ టోపోగ్రాఫికల్ సార్ట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ 4 క్వశ్చన్స్ మీరు అలా చదివేయండి, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఫిఫ్త్ వన్ వచ్చేసరికి అన్డైరెక్టెడ్ గ్రాఫ్స్ అండ్ లింక్డ్ రీప్రజెంటేషన్. సిక్స్త్ వన్ వచ్చేసరికి 1 year ఒకసారి ఇది ఇచ్చారు, ఇది ట్రీస్ కింద వస్తుంది, సారీ ఇక్కడ వచ్చింది. వాట్ ఈస్ మినిమం కాస్ట్ స్పానింగ్ ట్రీస్, రైట్ క్రూషికల్ ఆల్గోరిథం దట్ జనరేట్స్ మినిమం కాస్ట్ స్పానింగ్ ట్రీ. ఓకే, ఈ 7 unitsలో చదువుకుంటే నేను ఇచ్చిన ఇంపార్టెంట్ క్వశ్చన్. నోట్స్ కావాలంటే యూ కెన్ కాంటాక్ట్ మీ టు దిస్ నంబర్. వాట్సాప్ ఒకటేనండి. థ్యాంక్ యూ. అండ్ మీకు అనదర్ స్టాటిస్టిక్స్ అండ్ కంప్యూటర్ ఆర్గనైజేషన్ వీడియోస్ అనేది ఎల్లుండి పోస్ట్ చేస్తాం. హ్యావ్ ఎ గుడ్ డే.